హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్. అనగనగా స్టూడియో. నా తమ్ముడు కార్తికేయ నేను ఇప్పటిదాకా చాలా మంచి కథలు అందించాం. వాటిని మీరు ఆదరించి మా ఛానల్ మీద ప్రేమ చూపించారు. అయితే మా ఛానల్ అనగనగా స్టూడియోని నేను చెప్పే కథలుగా పేరు మారుస్తున్నాం. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు నేను చెప్పే కథ గత 22 సంవత్సరాలుగా ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకొని క్లే గణేష్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే క్లే గణేష్ మ్యానుఫ్యాక్చరింగ్ సొసైటీ వాళ్ళది. వాళ్ళు అసలు క్లే గణేష్ని ఎలా తయారు చేస్తారు, వాళ్ళ గొడౌన్ ఇక్కడే మన చిలుకూరు దగ్గరలో ఉంది. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సొసైటీ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇందాకే చెప్పినట్టు గోడౌన్ దగ్గరకు వచ్చేసాం. ఈ చుట్టుపక్కల చాలా గ్రీనరీగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అంతా కూడా. మీరు చూడాలి, అసలు కంప్లీట్లీ గోడౌన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఈ లోపల వీళ్ళు చేస్తున్న ఈ క్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తున్నారు, అసలు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్కడెక్కడ పంపిస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని కంప్లీట్గా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ గ్రీనరీ చూడండి కంప్లీట్గా, అసలు ఈ ప్లేస్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ లోపలికి వెళ్ళి క్వశ్చన్స్ అన్నీ అడిగేద్దాం. అంత లోపలికి మీరు మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. సో మేము ఇక్కడికి వచ్చేసరికి అంతా కూడా లోడ్ అవుతూ ఉంది. అన్ని వినాయక విగ్రహాలు కూడా వాళ్ళు వేరే చోటికి పంపించడానికి వాళ్ళు లోడ్ చేస్తూ ఉన్నారు. అది వాళ్ళు ఎలా లోడ్ చేస్తున్నారో, ఎంత కేర్ఫుల్గా ప్యాక్ చేస్తున్నారో మీరే చూడండి. హాయ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అదే చూస్తున్నా. సో ఒక చెప్తారా, ఇది 16, 14?
ఇక్కడ వచ్చేసి మీకు 6 ఇంచెస్ నుంచి మన దగ్గర స్టార్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 8 ఇంచెస్ మోడల్స్ ఇవి. సో 8లోనే మీకు కొంచెం హైలో ఉంటాయి, కొంచెం లోలో ఉంటాయి. ఇది వచ్చేసి మీకు లైక్ కొంచెం చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, బట్ సైజ్ మాత్రం 8 ఇంచెస్. సో మళ్ళీ నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి 16 ఇంచెస్ ఉంటాయి. ఇవన్నీ 16 ఇంచెస్ మోడల్స్. ఓకే. కమింగ్ టు ఇట్ 14 ఇంచెస్ మోడల్స్. ఓకే. అండ్ దిస్ 18 ఇంచెస్. ఓకే. 18 ఇంచెస్. అండ్ మీకు ఇక్కడ వచ్చేస్తుంటే మీకు 1 feet మోడల్స్ ఇవన్నీ. అండ్ కమింగ్ టు హియర్ 10 ఇంచెస్ మోడల్స్ ఇవి. సో ఇదంతా కంప్లీట్లీ మట్టితో క్లే మట్టి. అండ్ ఇవి వచ్చేసి 18 ఇంచెస్. మన దగ్గర వచ్చేసి 6 ఇంచెస్ నుంచి 6 feet వరకు అవైలబుల్ ఉంటాయి. మొత్తం హోల్సేల్ ఉంటుంది, రీటైల్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఓకే. సో ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉంది, ఏ రేంజ్ నుంచి ఉంది స్టార్టింగ్? ప్రైస్ వచ్చేసరికి మనకి 45 రూపీస్ నుంచి 18,000 వరకు ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. అసలు వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉందో మీరే చూడండి. సో ఇదంతా స్టాక్ ఆ టైప్లో. సో మీకు ఇక్కడ వచ్చి ఎవ్రీ మోడల్కి ఎవ్రీ స్టెప్ ఉంటుంది. లైక్ ఎవ్రీ స్టెప్లో మీకు ఒక్కొక్క ఎవ్రీ మోడల్ ఉంటుంది. అదైతే మీకు మోడలింగ్ పీస్, అన్ని మోడల్స్ అక్కడ మిక్సప్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఎవ్రీ స్టెప్ ఇక్కడ ఈ మోడల్స్ ఉన్నాయి. సో ఎవ్రీ స్టెప్ ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క మోడల్ పెడతాము. కస్టమర్ వచ్చేసి డైరెక్ట్ చెక్ చేసి తీసేసుకుంటారు అనమాట. వాళ్ళకి ఏ మోడల్స్ ఇష్టమో ఆ మోడల్స్ తీసుకుంటారు. ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? లైక్ సంక్రాంతి, జనవరిలో సంక్రాంతికి. వీళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని 2010లో మొదలుపెట్టారు. 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఓపెన్ మార్కెట్లో వీళ్ళ అమ్మకాలు. వీళ్ళంతా కూడా హోల్సేల్లోనే అమ్ముతారు. 12 ఏళ్ల పాటు గవర్నమెంట్ జిహెచ్ఎంసీ కూడా కాంట్రాక్ట్ తీసుకొని ఇచ్చారండోయ్. ఈ ఇయర్ కూడా జిహెచ్ఎంసీకి టెండర్ వేశారు. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చే క్లే గణేష్ వీళ్ళు అందించినవే. ఇప్పుడు విగ్రహాలకి పెయింటింగ్స్ ఎలా వేస్తారో చూద్దాం.
ఇప్పుడు స్టార్టింగ్ అంటారు కదా, పడుతుంది అంటే మీకు ఈ స్టార్టింగ్ మనకి ఇప్పుడు సంక్రాంతికి స్టార్ట్ చేస్తాం. మేబీ మనం వినాయక చవితి 1 month ముందు వరకు మనం ప్రెస్సింగ్ స్టాప్ చేసేస్తాము. బిఫోర్ 1 month వచ్చి మనకు మొత్తం ఫినిషింగ్ టచ్అప్స్ జరుగుతుంటాయి. సో మనకు వచ్చేసి 15 days నుంచి ఎక్కువ హెవీ కస్టమర్స్ ఉంటారు. దానికన్నా ముందు వచ్చేసి మనకు లైట్ కస్టమర్స్ వస్తుంటారు. ఒక 15 days నుంచి మనకు డెలివరీ స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు ఓన్లీ మనకి ఆర్డర్స్ కానీ అలాంటివి స్టార్ట్ అవుతాయి. బట్ మనకు ఆర్డర్స్ రావడం మాత్రం జనవరిలోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఒక్కొక్క ఐడల్లో మీరు ఎగ్జాక్ట్లీ ఏమి మిక్స్ చేస్తున్నారు? లైక్ క్లే, అదే మట్టి. ఓకే, క్లేతో పాటు మీకు పేపర్ కూడా యాడ్ అయి ఉంటుంది. బికాస్ స్ట్రెంత్ అనేది రాదు మీకు విత్ ఓన్లీ క్లే అంటే. క్లేలో కొంచెం పేపర్ అనేది మనం మిక్స్ చేసుకుంటాం. క్లేతో పాటు పేపర్తో మిక్స్ చేస్తారు. ఎస్, మన క్లే వచ్చేసి మనకు కుంటాలలో ఉంటాయి. కొంత దగ్గర పర్మిషన్స్ ఉంటాయి అనమాట. ఆ పర్మిషన్స్ ఉన్న కుంటా నుంచి మనం క్లే అనేది అబ్జర్వ్ చేసుకుంటాం. ఈ పెయింటింగ్స్ అంతా కూడా ఆయిల్ పెయింటింగ్సా? లేదండి, ఇవన్నీ మొత్తం వాటర్ పెయింట్స్ వితౌట్ కెమికల్స్ ఉంటాయి. వితౌట్ కెమికల్స్. యా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. క్లే గణేష్ మ్యానుఫ్యాక్చరింగ్ సొసైటీకి రూట్ మ్యాప్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అలాగే ఈ వినాయక చవితి ఎకో ఫ్రెండ్లీగా క్లే గణేష్ని యూస్ చేస్తారని ఆశిస్తున్నాను. క్లే గణేష్ని కొనడానికి ఇక్కడ చూస్తున్న నంబర్స్కి కాల్ చేసి కొనగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ చరణ్ సైనింగ్ ఆఫ్. నేను చెప్పే కథల కోసం స్టే ట్యూన్డ్.